మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదో వాళ్ళు స్టాండింగ్ కమిటీ మేము గెలిచామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. కానీ నైతికంగా అయితే వాళ్ళు గెలవలేదు. ఎందుకంటే ఎంతోమంది కార్పొరేట్‌ని ప్రలోభపెట్టో లేకపోతే వాళ్ళకి ఆశ చూయించో మరి ఇటు గెలిచిన వైఎస్ఆర్‌సీపీలో గెలిచిన వాళ్ళందరినీ వాళ్ళు అటు తీసుకోవడానికి ఎంతమందికి ఎన్ని సార్లు ఫోన్లు చేశారో అన్నీ మాకు తెలుసు. కానీ వీళ్ళు ఈరోజు గెలిచి ఏదో రాష్ట్రమంతా చూయిద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ ఈ గెలవటానికి ఈ 9 మందో లేకపోతే వీళ్ళు వాళ్ళని తెచ్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతమందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో గూడా మరి చూడొచ్చు. ఏదో రాష్ట్రంలో ప్రజల ద్వారా అయితే మీరు గెలవలేదు. ఇది నైతిక గెలుపు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మీరు చేసే అక్రమాలు బయటికి రాకూడదని చూసి ఈరోజు స్టాండింగ్ కమిటీ గానీ, లేకపోతే వచ్చే మరి మేయర్ ఎన్నికలు గానీ, లేకపోతే డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం మీరు ప్రలోభపెడుతున్నారు. ఖచ్చితంగా దీని గురించయితే ప్రజలు గూడా ఒక స్పష్టత అయితే ఉంది. ఈ ప్రభుత్వంలో మంచి జరగటం కాదు గానీ, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలైతే ఎక్కువగా జరుగుతాయని చెప్పి దీన్ని బట్టి అర్థమైంది. మరి గుంటూరులోనే ఇంతమంది ప్రలోభపెట్టినా గూడా 23 మంది మాకింకా నుంచోనే ఉన్నారు. మా తరపు నుంచి మాట్లాడే వాళ్ళున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయం గూడా బయటికొస్తది. న్యాయంగానే ప్రతి ఒక్కటి గూడా మేము ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాము. పార్టీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమంటే ఆ విధంగా నడుస్తాము. ఖచ్చితంగా మీరంటున్నారు చూడండి, ఇది ఖాళీ అయిద్ది అని చెప్పి ఇంకా మెరుగ్గా, ఇంకా స్పీడ్‌గా మేము రావడానికి రెడీగా ఉన్నాం. ఇంకా వచ్చే ఎన్నికల్లో గూడా మీకు అర్థమవుతది. ప్రజల ద్వారా ఎన్నికలైతేనే ప్రజల ద్వారా, ఎందుకంటే ప్రజలు ఈ 8 నెలల్లోనే ఏ విధంగా ఉన్నారనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఖచ్చితంగా మీ అందరికీ దీన్ని బట్టే అర్థమవుతుంది. ఏ విధంగా వీళ్ళు ఏ విధంగా అవినీతి అంటే ఏ విధంగా వీళ్ళు ప్రలోభపెట్టి గెలిచారనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్పే సమయం గూడా ముందుంది.